R&B రోడ్లు లేకపోతే కనుక ఇది సచివాలయాలు కట్టాల్సి వచ్చిందా అవును. ముందు, హాస్పిటల్ కట్టాల్సి వచ్చిందా, ఆర్బీకేలు కట్టాల్సి వచ్చిందా, ఇల్లు ఇల్లు కాలనీలు ఇవన్నీ అవి సంక్షేమ రూట్లో చూస్తున్నాం. అవి డెవలప్మెంట్ కాన్సెప్టే కదా. అవును. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఓ 10 కోట్లు నాకు ఇచ్చి ఉంటే నేను ఎక్కడో చోట ఖర్చు పెట్టేవాడిని. ఈ 10 కోట్లు ఏంటి, 100 కోట్లకు సరిపడినటువంటి ఇల్లు ఇచ్చాడే, సచివాలయం ఇచ్చాడే, అవన్నీ ఏంటి పాలనలో పార్ట్ కదా. మెయిన్ ఏంటంటే ఏది డిటాచ్మెంట్, అటాచ్మెంట్ కాకుండా వీళ్ళు విముఖతతో వ్యవహరించారు. అసలు లాజిక్ అది మిస్ అవుతున్నారు ఎవరికాడు. ఇప్పుడు ఎదుటో డెవలప్మెంట్ ఏం లేదు 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 అన్నాడు, వీళ్ళు సంక్షేమం ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పుకొచ్చారు. అదేంద్రే ఇది డెవలప్మెంట్ కాదా అని అడగాలి కదా. ఒక ప్రభుత్వ భవన నిర్మాణం అన్నటువంటిది డెవలప్మెంటా వేస్టా? ఇప్పుడు నాడు నేడు బడి స్కూల్ అది డెవలప్మెంట్. దాన్ని సంక్షేమం అని ఎందుకంటా నువ్వు అసలు? ఇప్పుడు డబ్బులు ఇచ్చింది సంక్షేమం అందం, స్కూల్ బాగు చేయడం సంక్షేమం ఎందుకు అవుతుంది? డెవలప్మెంట్ ఫ్యూచర్ డెవలప్మెంటే కదా. అట్లాగే ఒక ఆర్బీకే అనేటటువంటిది ఒక కొత్త కల్చర్తో పాటుగా ఒక భవనమే కదా. అట్లాగే ఒక హాస్పిటల్ అనేటువంటిది